పెళ్ళై ఏడాది కాకముందే విశాఖలో యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం వేధింపులు ఆ ఇల్లాలి ప్రాణాలు బలికొన్నాయి. మంచి ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త పెట్టే వేధింపులు తాళలేక తనువు చాలించింది. యువతి ముఖంపై గాయాలున్నాయని, భర్తే ఉరేసి చంపేసి ఉంటాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు. విశాఖలో చోడవరం మండలం గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్ కుమార్తో అచ్యుతాపురానికి చెందిన విజయశ్యామలకు గత ఏడాది డిసెంబర్ 6న వివాహం జరిగింది. భారీగా కట్నకానుకలు ఇచ్చిన అత్తమామలు పెళ్లి ఘనంగా జరిపించారు. శ్యామల చిన్నతనం నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేదని కుటుంబ సభ్యులు చెప్పారు. బీటెక్ చదివిన ఆమె ఎన్ఎస్టీఎల్ ఉద్యోగం సాధించింది. ఉద్యోగరీత్యా భర్తతో కలిసి గోపాలపట్నంలో అద్దె ఇంట్లో ఉంటోంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత నుంచి శ్యామలకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త సరిగా మాట్లాడకపోవడం శ్యామలను మరింత మానసికంగా కుంగదీశాయి. శ్యామల పేరు మీద ఉన్న ఎకరం భూమి ఇవ్వాలని భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. రోజురోజుకీ మానసికంగా కుంగిపోయిన శ్యామల తీవ్ర మనస్తాపానికి గురై ఒక లేఖను రాసి తాను నివసిస్తున్న ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదని, అత్తింటివారే శ్యామలను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్టీల్లో జాబ్ తెచ్చుకున్నదమ్మ నా కూతురు. బీటెక్ ఏఈలో చదివింది. మొన్న గిఫ్ట్ ఇచ్చారు ఆ సార్లు వచ్చి అందరు రమ్మని గిఫ్ట్ ఇస్తే అమ్మ ఇదిగో గిఫ్ట్ అని ఫోటోలు పెట్టింది, చూపెట్టింది. నాతోని ఇది అవ్వట్లేదమ్మా, ఏమైపోతుందో మరి 6 నెలల నుంచి ఇలాగే చేస్తున్నాడు, ఏమి అని అడుగుతున్నా ఏం లేదు అన్నాడు. భయపెట్టే చేసాడు. భయపెట్టే కానీ నా కూతురు చెప్పేదే కాదు, అందరికి ధైర్యం చెప్పేది. నా కూతురు అంత ధైర్యవంతురాలు. అసలుకి నా పిల్లల్ని నాకు తెచ్చిస్తాడేమో అడగమని, లేకపోతే వాళ్ళందరినీ జైలు పెట్టండి, వాళ్ళందరినీ జీవతకాయ చేసేయండి, వాళ్ళు మొత్తం కుటుంబాన్ని. ఎప్పుడు డిమ్ముగా ఉండేవాడు అతను. పాప ఎప్పుడు నవ్వుకొని ఉండి, పాప పెళ్ళి అయిన నుంచి డిమ్ముగా ఉంది, అస్సలు మాట్లాడేది కాదు. ఏమ్మా అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా అంటే బాగానే ఉన్నామమ్మా అనిదే కానీ ఏం చేశాడన్న మాట ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. వాళ్ళ అత్తమామలు మన కట్నం గురించి వేధించారటండి. కట్నం అన్నీ ఇచ్చేశారు. భూమి ఏదో రాయాలట, అది టైం పడుతుందని అన్నారట. దాని గురించి వేధించి వాళ్ళని అది ఆ మాట. శ్యామల మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి పోలీసులు తరలించారు. అత్తారింటి వారెవ్వరూ ఆసుపత్రి వైపు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెద్ద వదిన వాళ్ళ ముగ్గురే ఆ టైంలో అక్కడ ఉండి చంపేశారు. వాళ్ళ ముగ్గురిని శిక్షించారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అందరినీ శిక్షించాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అదాకా రావడం లేదు అంటే అమ్మాయి కొంచెం సెన్సిటివ్ ఏంటంటే, నేను నా భర్తను మార్చుకుంటాను, నా గ్రిప్లో తెచ్చుకుంటాను తల్లికి తెలియజేసింది తప్ప మాకు పెద్దలకు ఎవరికైనా తెలుస్తుందంటే ఇంత అన్యాయం జరగకపోను. ఏదిస్తున్నారు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఒక బాండ్ పేపర్లో తల్లిదండ్రులు రాసివ్వడం జరిగింది. ఆ ఎకరం భూమితో పాటు ఉన్నాయి కూడా తేవాలని. ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తే ఇతను కూడా అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి మేము విన్నాం. దీనివల్ల ఇప్పుడు మా అమ్మాయిని ఇతను హత్య చేశాడని చెప్పి మేము కూడా అనుమానిస్తున్నాం, నమ్ముతున్నాం. 9వ తారీఖున రాత్రి 11 గంటల సమయంలో విజయశ్యామల అమ్మాయి రామకృష్ణ నగర్ చనిపోయినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వరకట్న వేధింపుల వల్ల చనిపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాం. డౌరీ డెత్ కింద కేసు నమోదు చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. పెళ్లైన దగ్గర నుంచే శ్యామలకు వరకట్న వేధింపులు మొదలయ్యాయని, భర్తే హత్య చేసి ఉంటాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్యామల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.